ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సునీత రేచల్. ఈరోజు సాటర్డే కాదు, సండే కాదు. సో మా ఇంట్లో అయితే నాన్ వెజ్ లేదు. నేనైతే బచ్చల కూర పప్పు చేస్తున్నాను. అండ్ ఇటువైపు అయితే రైస్ అయితే కడిగి ఉంచుకున్నాను. సో ఇటువైపు అయితే రైస్ అవుతుంటుంది, ఇటువైపు ఒక సైడ్ ఏమో బచ్చల కూర పప్పు ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను. ఇది రాదు ఎవరికి అని కాదు, కానీ కొంచెం మందికి అయితే తెలీదు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తాను. నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇప్పుడైతే మనం ప్రొసీజర్ చూద్దాం, ఓకేనా? సో నేనైతే రైస్ కడిగి పెట్టుకున్నాను కదా, దీంట్లోనైతే వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే రైస్ పెడతాను. ఎందుకంటే 2 కుక్కర్లు ఒకేసారి విజిల్ అనుకోండి, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం ఏ కుక్కర్ అనేది అనేది. వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే కుక్కర్ స్టార్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే నేను రైస్ పెట్టాను, స్టవ్ అయితే ఆన్ చేసుకుంటాను. 3 విజిల్స్ వచ్చేలాగా మన కర్రీ అయితే రెడీ చేసుకుందాం. అయితే నేను పప్పు బచ్చల కూర చేస్తాను. సో దానికి కావాల్సిందిగా ఫస్ట్ నేను కుక్కర్ అయితే పెట్టుకున్నాను. వన్ గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నానండి. 1.5 తీసుకుంటాను. 1.5 కందిపప్పు తీసుకున్నాను. దీన్ని అయితే ఫస్ట్ ఒకసారి వాష్ చేసుకున్నాను. సో ఇందులోనే నేను కడిగి పెట్టుకున్న బచ్చల కూర అయితే నేను ఇప్పుడు చాప్ చేసి అందులో వేస్తాను. కొంతమంది అయితే కొంచెంమంది ఈ వెనకతల కాడలు ఉన్నాయి కదా, అవి అయితే వెయ్యరు అనమాట. కానీ నేను ఇవి కూడా వేస్తున్నాను. బాగా ఉడికిపోతాయి, ప్రాబ్లం ఏం లేదు, బాగుంటుంది. గ్రీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం డే టు డే లైఫ్లో ఏదో ఒక రోజు మనం అట్లీస్ట్ 2 days or 3 days మనం గ్రీన్స్ అనేవి తినాలి, మన డైట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను పప్పు ఒక 1.5 కప్ పప్పు తీసుకున్నాను కదా, దీన్ని కడిగి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ఈ కడిగి పెట్టిన బచ్చల కూర అంటే ఈ పప్పులో వేస్తున్నాను. దీంట్లోనే ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకుందాం. మరి చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా. ప్రస్తుతానికి నేనైతే 2 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. ఒక 4 వేసుకుందాం, ఒక 4. సో ఇది త్వరగా అయిపోతుంది కూడా. ఆకులు మనం కడగడమే టైం పడుతుంది. వేసేసాము. సో ఇందులో మనం వేయాల్సిన ఇంకా ఇంపార్టెంట్ 2 టమాటోస్ అన్నమాట. అన్నీ కలిసి ఉడికిపోతాయి. అప్పుడు దాన్ని మనం తీసి కొంచెం మ్యాష్ చేసి పోపు పెట్టుకుంటే టైం కన్జ్యూమ్ అవుతుంది. ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయీస్కి కూడా టైం కన్జ్యూమ్ అవుతుంది, ఈజీగా కూడా అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో టిపికల్ థింగ్ ఏంటంటే కొంచెం ఆ పప్పు అనేది వాష్ చేయడమే చిన్న టిపికల్ థింగ్ అనమాట. నేనైతే ఒక 2 టొమాటోస్ వేస్తున్నాను, ఎందుకంటే ఇందులో చింతపండు పుల్ల వేయం కదండి, అందుకనే. పప్పు బచ్చలి కూర అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ట్రై చేయండి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు కొంచెం క్లోజ్గా చూపిస్తాను. సో చూసారు కదా, ఇవన్నీ నేను ఇందులో మిక్స్ చేశాను. ఇప్పుడైతే మనం మెయిన్ వాటర్ వేసుకున్నాం. 1.5 కప్ కందిపప్పుకి ఒక 2 glasses వాటర్ అయితే నేను యాడ్ చేశాను. అండ్ కొంచెం కారం కూడా వేద్దాం.
కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియా పొడి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియా పొడి, ఇంట్లో చేసి పెట్టుకున్న ధనియా పొడి నేనైతే 3 to 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. చిన్న స్పూన్ కాబట్టి పెద్దదైతే 2 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే సాల్ట్ వేయద్దు. ఇప్పుడైతే లిడ్ పెట్టేసి పప్పు అన్నీ కలిసి ఉడికింది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుంటాం. అయితే 2 విజిల్స్ అయిపోయాయి. ఇంకొక విజిల్ అయితే రైస్ అయిపోయినట్టే. రైస్ అయితే క్లోజ్ చేసేసుకున్నాం. పప్పు అనేది ఇంకా ఉడకాలన్నమాట. సో ఎస్, రైస్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడైతే మనకి విజిల్స్ అనేది కన్ఫ్యూషన్ ఉంటుంది. ఎప్పుడైనా మనం రైస్, పప్పు ఇలాంటివి ఏమైనా 2 కుక్కర్స్ సైమల్టేనియస్గా పక్కన పెట్టామనుకోండి, ఏ విజిల్ వేసింది అనేది తెలియదు. సో అదొక డిసడ్వాంటేజ్ అనమాట. 2 కుక్కర్లు ఒకేసారి పెట్టినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇటువంటి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఏమైనా తెచ్చుకునేటప్పుడు అలాగా. సో 1 కుక్కర్ ఎట్ ఎ టైం ఈజ్ సజెస్టబుల్. సో ఇప్పుడైతే నేను మిగతా బచ్చలి కూర కూడా చాప్ చేసేసుకుంటాను ఫ్రైకి అన్నమాట. మా ఇంట్లో అందరూ పప్పులు వేసి తినరు. సో కొంచెం ఫ్రై తినే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం ఫ్రై కూడా పెద్ద టఫ్ మనకి ఈజీగానే అయిపోతుంది. ఉడుకుతుంటే ఒక అరోమా వస్తుంది. ఆ అరోమా చాలా బాగుంటుంది, మంచి స్మెల్. పప్పు బచ్చలి కూర అయితే ఇటు నెమ్మదిగా ఉడుకుతుంది, కుక్ అవుతుంది కాబట్టి. సో నేను నేను ఇటు సైడ్ అయితే ఇటువైపు నేను ఒక మూకెడు పెట్టుకున్నాను. దీంట్లో పోపు వేసుకొని ఈ బచ్చలి కూర కర్రీ అనేది ఇది ఫ్రై అనేది నేను ప్రిపేర్ చేస్తాను. సో ఇది ఎలా చేస్తున్నాను కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను మూకెడు పెట్టాను. దీనికి మనకి కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. సో పోపు పెట్టుకుంటాం కదా, దానికి కావాల్సిన తగినంత ఆయిల్ అయితే నేను యాడ్ చేశాను. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, చాప్ చేసిన ఆనియన్, వెల్లుల్లిపాయలు వేద్దాం. సో ఆయిల్ అయితే మరిగిందన్నమాట. దీంట్లో ఫస్ట్ అయితే మనం జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం చిటపట మనాలి. అని తర్వాత ఒక ఎండుమిర్చి, 2 ఎండుమిర్చిలు యాడ్ చేసుకుందాం. ఈలోపు అయితే నేను ఒక ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. ఇది కూడా ఆనియన్ కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడైతే చిట్టుపట్టు మన్నాయి కదా, ఇప్పుడైతే నేను కొంచెం దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లి రబ్బలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోనే మనం 2 ఎండుమిర్చి, 2, 3, 4 ఎండుమిర్చి వేసాను నేను. ఇవైతే కొంచెం వేగాయి కాబట్టి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయేలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మన పప్పు కూడా ఉడికిపోయిందండి. 2 విజిల్స్ అయితే ఆల్రెడీ వచ్చేసాయి. నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను అది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో దీంట్లో కొంచెం చిటికెడ పసుపు యాడ్ చేసుకుందాం. అండ్ రుచికి సరిపడా సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. ఆకుకూర కాబట్టి ఫస్టే మనం ఎక్కువ సాల్ట్ యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే అది ఉడికి కంప్రెస్ అయిన తర్వాత మనకి తక్కువ క్వాంటిటీయే అవుతుంది అన్నమాట. అప్పుడు సాల్ట్ ఎక్కువ అనేది అయిపోతుంది.
ఇప్పుడైతే నేను కడిగి కట్ చేసి పెట్టుకున్న ఈ బచ్చల కూర ఆకులు అయితే నేను ఇందులో వేస్తున్నాను. సో దీంట్లో వేయడం వల్ల మెష్లో వాటర్ని డ్రైన్ అయితే ఇప్పుడు వచ్చేసి మనకి కర్రీ ఒకటే అనమాట. సో దీని ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో అలా మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే లేకపోతే కిందన మాడచ్చు కూడా. కుక్కర్కి అయితే విజిల్ నేనే లాగాను, ఎందుకంటే ప్రెషర్ అంతా పోయిన తర్వాత పోపు వేసుకుంటే పప్పు అయిపోయినట్లేనండి. సో ఇదైతే త్వరగానే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈరోజు మా కర్రీస్ అయితే ఇవి అన్నమాట. పప్పు అయిపోయింది కనుక పప్పును అయితే నేను దించేస్తాను ఇప్పుడు. సో పోపుకి నేనైతే ఒక చిన్న గిన్నె పెడుతున్నాను. మనం వేసినప్పుడు ఓవర్ఫ్లో అవుతుందేమో అనిపించింది కదా, అలా అయితే ఏమి ఉండదు. అండ్ బచ్చల కూర అనేది కొంచెం జిగురులా ఉంటుందన్నమాట. ఇది మన హెల్త్కి అయితే చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ అయితే చాలా ఉన్నాయండి. అవి ఏంటి అనేది నేనైతే నెక్స్ట్ టైం కుక్ చేసినప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు అవన్నీ చెప్తూ కూర్చుంటే వీడియో అయితే చాలా లెంతీ అవుతుంది. చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్ లుక్తో ఉంది కదా. చూసారా చాలా వాటర్ అయితే వచ్చింది కదా. ఆ వాటర్ అన్నవన్నీ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనకి ఫ్రై. దీన్ని అయితే నేను పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తాను. ఇక్కడైతే కందిపప్పు, ఇది నేను చేశాను కదండి పప్పు, ఇదిగోండి ఆకుకూర పప్పు చేసాము కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని మనం ఎక్కువ మ్యాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. దీన్ని ఫ్రై సపరేట్గా చేసేసి పప్పు సపరేట్గా చేసి దీన్ని మిక్స్ చేసి కూడా కొంచెంసేపు మనం కుక్ చేసుకుంటే అది ఇంకా టేస్ట్ ఉంటుంది. టైం లేనప్పుడు మనం ఇట్లా చేసుకుంటే అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ యాడ్ చేద్దాం. నేనైతే 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. మనకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపడా. మరీ ఎక్కువ మెత్తగా మనం మ్యాష్ చేసేస్తే కూడా తినడానికి కూడా బాగోదన్నమాట. కొంచెం పప్పుగా లైట్గా కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే సాల్ట్ ఇంకా సరిపోలేదండి, 2 స్పూన్స్ వేసాను, సరిపోలేదు. ఇంకా కొంచెం అయితే నేను ఇంకో 1 స్పూన్ అయితే యాడ్ చేశాను. ఇంకా పడుతుంది. 3 to 4 స్పూన్స్ పట్టింది. సో 4 స్పూన్స్ సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తాను. చాలా బాగుందండి. దీనికైతే కొంచెం మనం పోపు వేసుకుందాం. సో పప్పునైతే దించి నేనైతే
పోపుకి ఒక గిన్నె అయితే పెడుతున్నాను. మనం పోపు వేసుకోవడానికి కావాల్సినంత సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ అయితే కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, ఒక చిన్న టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, కొన్ని దంచుకొని వేసుకుందాం. వెల్లుల్లిపాయల వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అండ్ కొంతమంది అయితే వెల్లుల్లిపాయలు తినరు, కానీ ఇది చాలా మంచిది. సో ఈ స్టేజ్లో నేను పోపులు అయితే చిట్పట్టమంటున్నాయి కదా, ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు వేసాను. అట్ ది సేమ్ టైం ఎండుమిర్చి వేస్తున్నాను. ఇందులోనైతే నేను ఉల్లిపాయలు వేయట్లేదు, ఎందుకంటే కర్రీ పప్పులో నేను ఆల్రెడీ ఉల్లిపాయలు వేసాను కదా. సో ఇక్కడైతే నేను ఎండుమిర్చి అయితే చాలానే వేసాను అనమాట. ఒకసారి ఇలా టోస్ట్ చేసుకుంటే మొత్తం అన్నీ చిట్టపట్టమాట. అండ్ దీంట్లో ఇప్పుడు కరివేపాకు వేయాలి, కానీ నా దగ్గర అయితే కరెంట్లీ కరివేపాకు లేదు. సో ఉన్న వాటితోనే నేను ఇలా పోపు వేస్తున్నాను. ఒకవైపు అయితే మన పచ్చడి కూర ఫ్రై కూడా అయిపోతుందండి. ఇంకా వాటర్ అనేది ఉంది, ఇది కొంచెమే ఎవాపరేట్ అయితే అవ్వాలి. చూడండి మన పోపు అయితే బాగా వేగిపోయింది కదా. సో దీన్ని అయితే నేను ఆఫ్ చేసేసి ఇప్పుడు దీనంతటిని మన కరివేపాకులను అయితే యాడ్ చేసేసుకున్నాం. మన పప్పు బచ్చల కూర అయితే అయిపోయిందండి. సో మన పప్పు అయిపోయింది, రైస్ అయిపోయింది, ఆల్మోస్ట్ మన బచ్చల కూర ఫ్రై కూడా అయిపోయిందండి. చూడండి వెల్లుల్లిపాయలు పైన అలా తేలుతూ ఉంటే చాలా ఎమ్మిగా ఉంది కదా. చూడడానికి తినాలనిపించే అంత వాటర్గా ఉంది. ఇప్పుడు మన ప్రతిసారి నాన్ వెజే కాదండి, వెజ్ కూడా తినాలి. దాంట్లో కూడా చాలా మంచి పోషకాలు ఉంటాయి. మనం చాలా నెగ్లెక్ట్ చేసే డిషెస్ ఏంటంటే ఇవి వెజ్ అనమాట. సో నేనైతే సజెస్ట్ చేసేది అందరికీ ఏంటంటే వెజ్ కూడా బాగా తినండి. నాన్ వెజ్లో ప్రోటీన్ ఉంటుంది, వెజ్లో కూడా కొన్ని వెజెస్లో ప్రోటీన్ ఉంటుంది. రాజ్మాస్ కర్రీ నేను వీడియో కూడా పెట్టాను, అందులోనైతే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియదు అన్న వాళ్ళు చేసుకోండి, తినండి. అండ్ మ్యాక్సిమం జిమ్కి వెళ్ళే వాళ్ళకైతే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ కావాలి కాబట్టి ఆ ప్రోటీన్ అయితే మీకు చాలా బాగా హెల్తీగా ఫిట్గా ఉంటారు. అండ్ మీరు ఇంకా ఎక్కువ వెయిట్స్ అవి కూడా లిఫ్ట్ చేయగలుగుతారు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అయితే. సో ఇప్పుడు మనం వండిన వంటలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూద్దాం. అండ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు నేను కర్రీస్ అయితే బచ్చల కూర ఫ్రై, పప్పు బచ్చల. సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ అయితే లీఫీ వెజిటేబుల్స్. చాలా బాగుంది. ఆయిల్, ఈ వెల్లుల్లి
వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, నోట్లో తగులుతుంటే భలే టేస్ట్ వస్తుంది. సూపర్ ఉంది. నాకైతే ప్లేట్ కావాల్సిందే. సో పప్పు ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది. చాలా బాగుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయి. ఇది ఎక్కువైంది, ఇది తక్కువైంది అనేది ఏం లేదు. ఎందుకంటే వండేటప్పుడు నేను టేస్ట్ చూసి వేస్తాను. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. అల్టిమేట్గా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.